హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత బీమా మరియు ప్రమాద బీమా. సీఎంని ఎంత పోయినా తక్కువే. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే తమిళనాడు ప్రభుత్వం తమ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారికి ఉచిత జీవిత బీమాతో పాటుగా పలు బ్యాంకింగ్ ప్రయోజనాలను అందించేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ చొరవ ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను కల్పించడంలో ఒక మైలురాయిగా నిలువనుంది. ముఖ్యమంత్రి సమక్షంలో చారిత్రాత్మక ఒప్పందాలు. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం స్టాలిన్ భారీ కానుక ఉచిత బీమా, ప్రమాద బీమాతో పాటు బ్యాంకింగ్ సేవలు. సోమవారం చెన్నైలో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఈ చారిత్రాత్మక ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతాల ఖాతాల ద్వారా ఎటువంటి ప్రీమియం భారం లేకుండా జీవిత బీమా, వ్యక్తిగత బీమా కల్పించడంతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా ఉచితంగా అందించేందుకు 7 ప్రముఖ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలపై ప్రభుత్వం ఉన్నతాధికారులు, సంబంధిత బ్యాంకుల ప్రతినిధుల సంతకాలు చేశారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం సీఎం స్టాలిన్. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఉద్యోగులకు వివిధ రాయితీలు, ప్రయోజనాలు కల్పించే దిశగా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉద్యోగులే వెన్నెముక్క, వారి బాగోగులు చూడటం మా ప్రభుత్వం ప్రాథమిక విధి. ఈ బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు ఆపత్కాలంలో ఆర్థిక భరోసా లభిస్తుందని అయితే సీఎం పేర్కొన్నారు. ఆధునిక యుగంలో బీమా ఆవశ్యకత. ఆధునిక యుగంలో ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా కుటుంబానికి ఆధారమైన ఉద్యోగులకు జీవిత బీమా, ప్రమాద బీమా కవరేజ్ తప్పనిసరి అని సీఎం నొక్కి చెప్పారు. అనుకోని విపత్కర పరిస్థితుల్లో, అత్యవసర సమయాల్లో ఈ బీమా సౌకర్యం ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుందని, భరోసా కల్పిస్తుందని వివరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం వ్యక్తిగత బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా కల్పనలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి అని, ఆ దిశగా తమ ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. పథకం ప్రయోజనాలు. ఉద్యోగుల ఆర్థిక ఊరట. ఉచిత బీమా. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే జీవిత బీమా మరియు వ్యక్తిగత ప్రమాద బీమా ప్రయోజనాలను పొందుతారు. బ్యాంకింగ్ సేవలు. బీమాలతో పాటు జీరో బ్యాలెన్స్ ఖాతాలు, లావాదేవీలపై ఛార్జీల మినహాయింపు వంటి పలు బ్యాంకింగ్ సేవలు కూడా ఉచితంగా లభించే అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణించిన లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైన వారి కుటుంబానికి ఈ బీమా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. బీమా కోసం ఉద్యోగులు తమ సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోవడంతో వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వం తమ సంక్షేమం పట్ల చూపుతున్నటువంటి శ్రద్ధ ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. వారు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ప్రభుత్వం మరియు బ్యాంకుల మధ్య జరిగిన ఈ సమగ్ర చర్చల ఫలితంగా ఉద్యోగులకు ఈ విశేష ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ పథకం అమలు, క్లెయిమ్ల ప్రక్రియ వంటి విషయాలపై త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయమని, ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అయితే చెప్పవచ్చు.